హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వరలక్ష్మి అమ్మవారిని రెడీ చేసుకుందాం. 2 జాకెట్ ముక్కలతో వరలక్ష్మి అమ్మవారి అలంకరణకు సంబంధించినవి నేను మీకు చూపిస్తున్నాను స్క్రీన్ పైన. బ్లౌజ్ పీస్తో కాబట్టి ఒక చిన్న చెంబు తీసుకోండి. ఒక బూరు తీయని కొబ్బరికాయ తీసుకొని దానికి మనం వడి బియ్యంలో జాకెట్ బట్టలు ఎలా మలుచుకుంటామో అలా మలుచుకొని నేను చూపిస్తున్న విధంగా మలుచుకోండి. తర్వాత బ్లౌజ్ పీస్తో అమ్మవారికి కుర్చీలు పెట్టేసుకుందాం. చిన్న చిన్నగా మలుచుకోవాలా. ఈ చిన్న సర్వకి మనం వెనుక వైపు నుంచిగా పెట్టుకోవాలి. కుర్చీలని ముందుకి చూపిస్తున్న విధంగా చేయండి. మీరు కూడా వెనుక ఒక చిన్న పిన్నీస్ అటాచ్ చేసుకోండి. ముందుకు కూడా ఒక పిన్నీస్ పెట్టేసుకోండి. కుర్చీలని మంచిగా నీట్గా వరుసగా పెట్టేసుకోండి. తర్వాత నేను వడ్డానం లాగా పెడుతున్నాను. మీ దగ్గర ఏ ఆర్నమెంట్స్ ఉంటే మీరు వాటితో రెడీ చేసుకోవచ్చు. వడ్డానం పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్స్ని నీట్గా సర్దుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇది నీట్గా సర్దుకోవడం కంప్లీట్ అయ్యాక మనం ఇందాక చూపించా కదా కొబ్బరికాయకి ఇందాక చూపించిన జాకెట్ పీస్ని పెట్టేసుకోవాలి. పైన మనం ఓంకారం రాసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. బొట్టు పెట్టేసి పత్తి వేసుకోవచ్చు. పూలమాల వేసుకోవచ్చు. అలంకరణ గురించి మన ఇష్టం అండి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు. అమ్మవారికి గాజులు, బొట్టు, పువ్వులు అమ్మవారికి అలంకరణగా పెట్టుకోవాలి. మీ ఇంట్లో కనుక అమ్మవారి రూపం ఉంటే మీరు కొబ్బరికాయకు బ్లౌజ్ పీస్ పెట్టా కదండి, అక్కడ మీరు ఫేస్ని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నా వీడియోలో చూపిస్తానండి అమ్మవారి రూపం కూడా ఎలా పెట్టుకోవాలనేసి. చూడండి ఒకసారి, చాలా బాగుంది. నేను మా ఇంట్లో ఫస్ట్ టైం పూజ చేసుకున్నప్పుడు ఇలానే రెడీ చేసుకున్నాను. అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారి దయ అందరిపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై వ్యూవర్స్.